హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు రీసెర్చ్ పేపర్ ఎలా పబ్లిష్ చేయాలి అని కమెంట్స్ ఇంకా మెసేజెస్ వచ్చాయి. సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ పేపర్ ఎలా పబ్లిష్ చేయాలో చెప్తాను. మనకి బీటెక్లో ఫైనల్ ఇయర్లో మన మేజర్ ప్రాజెక్ట్ పేపర్ కూడా పబ్లిష్ చేయమని చెప్తారు. దీనిలో మనకి 2 టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫ్రీ, ఇంకోటి వచ్చి పేడ్. ఈ ఫ్రీ జర్నల్స్ వచ్చేసరికల్లా మనకి 2 to 5 months టైం పడుతుంది పబ్లిష్ కావడానికి. అదే పెయిడ్ అయితే మనకి 2 to 5 days లోపలనే పబ్లిష్ అయిపోతుంది. నేనైతే ఇప్పటికి 2 పేపర్స్ పబ్లిష్ చేశాను, అది కూడా పెయిడ్ వర్షన్స్. ఈ వీడియోలో నేను ఈ పబ్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను నా 2 పేపర్స్ కూడా IJRAR వాళ్ళ వెబ్సైట్లోనే పబ్లిష్ చేశాను. మీరు ల్యాప్టాప్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ బ్రౌజర్లో IJRAR జర్నల్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది. అది లింక్ వచ్చేసరికల్లా www.ijrar.org దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ పబ్లిష్డ్ ఇష్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మనం మన శాంపుల్ సర్టిఫికేట్ ఎలా వస్తుందో చూడొచ్చు. సో ఇలా వస్తుంది మన శాంపుల్ సర్టిఫికేట్. ఇక్కడ మన నేమ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ మనం ఇచ్చిన టైటిల్ ఉంటుంది. తర్వాత మనం మన శాంపుల్ పబ్లికేషన్ లెటర్ కూడా చూడొచ్చు. మనది పబ్లిష్ అయిపోయినాక మనకి లెటర్ ఎలా వస్తుందో కూడా చూడొచ్చు. ఇక్కడ మన ఆథర్ నేమ్స్, మనం డేట్, ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈ పేపర్లో. తర్వాత ఇంకా ప్రతి పబ్లిషర్స్కి వాళ్ళ సపరేట్ పేపర్ ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా పేపర్ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, శాంపుల్ పేపర్ ఫార్మాట్. దీనిపైన క్లిక్ చేసినాక మీకు ఒక వర్డ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది, ఒక PDF. దీనిలో మీరు చూడొచ్చు పేపర్ టైటిల్ వచ్చేసరికి మనకు 24 ఉండాలి. లైన్ స్పేసింగ్ వచ్చి 8 ఉండాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ 8 and 16. తర్వాత మనకి టైమ్స్ న్యూ రోమన్లోనే ఉండాలి అన్ని వర్డ్స్ ఇక్కడ. సో దీని ప్రకారంగా ఉండాలి. మనకి అబ్స్ట్రాక్ట్ ఉండాలి, తర్వాత ఇండెక్స్ టర్మ్స్ ఉండాలి, ఇంట్రొడక్షన్. సో ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్లో పేజ్ సైజ్ వచ్చేసరికల్లా A4 సైజ్ ఉండాలి. ఇంకా టెక్స్ట్ కాలం వచ్చి సింగిల్. సో ఇక్కడ మనకి ఏ ఫార్మాట్ ఉండదు వాళ్ళు మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. తర్వాత మనం ఇది మొత్తం అయిపోయినాక మన పేపర్ ఎక్కడ పబ్లిష్ చేయాలంటే ఇక్కడ మనకి వీళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్లో రైట్ సైడ్ సబ్మిట్ పేపర్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసినాక మనకి సపరేట్ ఇంకో ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అక్కడ కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే పేపర్ టైటిల్, మీ పేపర్ టైటిల్ ఏముందో అది ఫిల్ చేయండి. సపోజ్ నేను ఏదన్నా శాంపుల్గా హాయ్ ఎవ్రీవన్ అని టైప్ చేస్తున్నాం. తర్వాత అబ్స్ట్రాక్ట్, మీరు మీ పేపర్లో ఏమైతే అబ్స్ట్రాక్ట్ పెట్టారో అదే మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత కీవర్డ్ కూడా సేమ్, అక్కడ మీరు ఏం పెట్టారో అది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. తర్వాత మొబైల్ కంట్రీ కోడ్, మనది ఇండియా కాబట్టి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీసెర్చ్ ఏరియా. సో మన రీసెర్చ్ ఏరియా నాదైతే ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్ బ్రాంచెస్. సో ఇది మీది కానీ వేరేదైతే మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ పేపర్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. అది మీకు ఓన్లీ ఫైల్ టైప్ వచ్చేసరికల్లా డాక్ ఆర్ డాక్ఎక్స్. తర్వాత ఆథర్స్ డీటెయిల్స్, ఇక్కడ ఆథర్స్ కేటగిరీ, ఇక్కడ మనది ఇండియన్ ఆథర్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఫారెన్ ఆథర్. సో మనం ఇండియన్ ఆథర్ కాబట్టి దానిపైన సెలెక్ట్ చేసుకోవాలి. పబ్లికేషన్ ఛార్జ్ వచ్చేసరికల్లా 1500. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆథర్స్, మీ పేపర్కి ఎంతమంది ఆథర్స్ ఉన్నారో దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కానీ మీరు ఒకరే ఉంటే 1 అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు 5 ఉంటే 5 అని చేసుకోండి. తర్వాత మీరు 5 కానీ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళ నేమ్, తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్, తర్వాత వాళ్ళ యూనివర్సిటీ, కాంటాక్ట్ నెంబర్, ఇంకా మెయిల్ ID అందరిది ఇవ్వాలి మనం. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ తరపున చేస్తుంటే మీ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. కంట్రీ, మీ ఇన్స్టిట్యూట్ ఏ కంట్రీలో ఉంది, తర్వాత మీ ఇన్స్టిట్యూట్ పిన్ కోడ్, స్టేట్, మొత్తం మీ ఇన్స్టిట్యూట్ ప్రకారంగానే ఇవ్వచ్చు. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్, మీకు ఏమైనా రిఫరెన్స్ కోడ్ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు.
స్పెషల్ మెసేజ్ కానీ ఉంటే ఎడిటర్కి మీరు ఇక్కడ టైప్ చేయవచ్చు. ఇంకా సాల్వ్ ద మ్యాథ్ అని సమ్ ఈక్వేషన్ ఇస్తారు, అది మీ ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి, తర్వాత సబ్మిట్ కొట్టేయండి. ఈ సబ్మిట్ కొట్టినాక మనకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో మనకి పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. అది వచ్చి ఫర్ ఇండియన్ ఆథర్స్ 1500, తర్వాత ఫర్ ఇంటర్నేషనల్ ఆథర్స్ $55. సో మనం ఇండియన్ ఆథర్ కాబట్టి ఇండియన్ ఆథర్ పైన క్లిక్ చేద్దాం. తర్వాత మనకి ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పేమెంట్ మీరు కార్డ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, అయితే మనకి ఈ క్యూఆర్ బేస్డ్ కూడా చేయొచ్చు. ఈ క్యూఆర్ జస్ట్ మీ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే నుంచి స్కాన్ చేయండి, తర్వాత పేమెంట్ చేసేయండి. మీకు పేమెంట్ అయిపోయినాక మీకు తర్వాత ఇదే వెబ్సైట్లో మీకు ఇలా చూపిస్తుంది, ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ పేమెంట్ అని చెప్పి. మీకు ఇక్కడ మీరు ఎంత పే చేశారు, ఎలా పే చేశారు, ఇంకా స్టేటస్ ఏంది, సక్సెస్ఫుల్లా ఫెయిల్డా అని కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు పేపర్ రిజిస్ట్రేషన్ ఐడి అని వస్తుంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మీ పేపర్ స్టేటస్ కూడా చెక్ చేయాలంటే మీకు ఈ రిజిస్ట్రేషన్ ఐడి కావాలి. తర్వాత మీకు వాళ్ళ వెబ్సైట్లోనే మీకు కాపీరైట్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ఫామ్ అని ఉంటుంది, అది కూడా ఫిల్ చేయండి. తర్వాత అండర్టేకింగ్ బై ఆథర్స్ ఫామ్ కూడా ఉంటుంది, అది కూడా ఫిల్ చేసి మీరు ఒక డాక్యుమెంట్గా చేసుకొని పెట్టుకోండి ఈ 2 ఫామ్స్ సపరేట్గా. తర్వాత మీకు ఇప్పుడు చూపించేలాగా వాళ్ళకి మెయిల్ చేయండి. వాళ్ళ ఎడిటర్ మెయిల్ ఐడి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ పేపర్ టైటిల్, మీరు మనీ ఎంత సెండ్ చేశారు, ఇంకా పేమెంట్ మెథడ్, ఇంకా ఎవరికి పంపారు, ఒకవేళ మీ యూపీఐ అయితే యూపీఐ రిఫరెన్స్ నెంబర్, ఇంకా ట్రాన్సాక్షన్ డేట్, ఇంకా టైం. మీకు వాళ్ళకి 5 అటాచ్మెంట్స్ సెండ్ చేయాలి. దానిలో ఫస్ట్ వచ్చేసరికల్లా పేమెంట్ది, తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత మీ జర్నల్, తర్వాత కాపీరైట్, ఇంకా అండర్టేకింగ్ ఫామ్. తర్వాత మీకు 24 అవర్స్లో మళ్ళీ ఇంకొక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్లో వాళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇంకా పేమెంట్స్ మొత్తం వచ్చాయి, ఇంకా మీకు నెక్స్ట్ 2 డేస్లో మీ పేపర్ పబ్లిష్ అవుతుంది అని చెప్పి వాళ్ళు మీకు ఒక మెయిల్ సెండ్ చేస్తారు. ఇంకా ఈ మెయిల్లో కూడా మీకు ఏం మెన్షన్ చేస్తారంటే, మీకు కానీ హార్డ్ కాపీ కావాలంటే మీ సర్టిఫికేట్ది మీరు ఇంకా 500 ఎక్స్ట్రా పే చేయాలి అని చెప్పి ఉంటుంది. తర్వాత మీకు 2 డేస్ తర్వాత వాళ్ళు ఒక మెయిల్ సెండ్ చేస్తారు. ఈ మెయిల్లో మీ పేపర్ సక్సెస్ఫుల్గా పబ్లిష్ అయ్యింది, ఇంకా సర్టిఫికేట్స్, ఇంకా కన్ఫర్మేషన్ లెటర్, ఇంకా రీసెర్చ్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు అక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటారు. మా పేపర్ కన్ఫర్మేషన్ లెటర్, ఆ లెటర్ ఇలా ఉంటుంది. పైన వచ్చేసరికల్లా ఫస్ట్ ఆథర్ నేమ్ ఉంటుంది, తర్వాత మిగతా ఆథర్ నేమ్స్ వచ్చేసరికల్లా కింద ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ చూస్తే సర్టిఫికేట్లో ఇక్కడ మిడిల్లో నేను బ్లర్ చేసిన దానిలో మీ నేమ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ వచ్చి మీ టైటిల్ ఉంటుంది. ఇది వచ్చేసరికల్లా మీ పబ్లిష్డ్ పేపర్. మీ పేపర్ పబ్లిష్ అయిపోయినాక ఎలా కనిపిస్తుందో మీకు ఒక సపరేట్గా వాళ్ళు సెండ్ చేస్తారు ఒక డాక్యుమెంట్. మీరు ఇలా మీ రీసెర్చ్ పేపర్ మీరు పబ్లిష్ చేయొచ్చు. అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.